లేకుండా ఒక సమ్మిళితంగా ఒక బ్యాలెన్స్డ్ బడ్జెట్గా ప్రవేశపెట్టారు. ఇది దేశ ప్రజల ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల ఆత్మ నిర్భర భారత్కు అద్దం పట్టేలా ఉందని ప్రధాని ఆర్థిక మంత్రి కితాబిచ్చారు. అలాగే కేంద్ర మంత్రులు అధికార పార్టీకి సంబంధించిన నాయకులందరూ భేష్ అంటున్నారు. సరే, ఇటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ బుల్లెట్ దెబ్బకు బ్యాండేడ్ వేసినట్టుగా ఉంది ఈ బడ్జెట్. అలాగే ఏదైతే నిర్మలా సీతారామన్ కోట్ చేశారో ముఖ్యంగా పెట్టుబడులు, అలాగే వ్యవసాయము, మహిళలు, అభివృద్ధి ప్రధానంగా 4 ఇంజన్లుగా ఈ బడ్జెట్ ఉంది అంటే అది మొదటి రోజే పట్టాలు తప్పిందనే విమర్శలు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే, నిరుద్యోగం గురించి అసలు ఎక్కడైనా మాట్లాడారా, ప్రస్తావించారా అని చెప్పి శశి థరూర్ లాంటి సీనియర్ నేతలు అడుగుతున్న ప్రశ్న. సో మొత్తం మీద ఓవరాల్గా వ్యవసాయము, మహిళలు, ఇటు ఎంఎస్ఎంఈలు, పెట్టుబడులు, ఏఐలో విప్లవాత్మకమైన మార్పులు, దాని ప్రత్యేకమైన కేటాయింపులు ఇవన్నీ చేస్తూ ఒక రకంగా కనిపిస్తూ ఉన్న ప్రధానంగా ట్యాక్స్ మినహాయింపు అంటే సాలరీడ్ వర్గాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి 12.75 లక్షలు అంటే ఇటు స్టాండర్డ్ డిడక్షన్ కూడా కలుపుకుంటే అప్పటి వరకు పన్ను లేదు అనే వ్యవహారం చాలా వర్క్నిచ్చే అంశం. అయితే దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. సో ఒకసారి దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ నాతో పాటు డిబేట్లో వివి లక్ష్మీనారాయణ గారు జాయిన్ అవుతున్నారు, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, ప్రముఖ విశ్లేషకులు. అలాగే చంద్రశేఖర్ గారు సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ. ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు. కాసేపట్లో దిలీప్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ టైం కేటాయించినందుకు. దిలీప్ గారు కూడా జాయిన్ అయ్యారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత. సార్ లక్ష్మీనారాయణ గారు, ఏంటి నేను చెప్పినట్టుగా అంటే ఎట్లా విశ్లేషిస్తారు మీరంటే బ్యాలెన్స్డ్గా ఉందా? సరే, ఎన్నికలు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి, బీహార్, ఢిల్లీలో మధ్యతరగతి ఉద్యోగస్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ట్యాక్స్ మినహాయింపులు వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నాయని, మిగతా రాష్ట్రాలను చిన్నచూపు చూస్తూ బీహార్ కేటాయింపులు చేస్తారని రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. సో వాట్స్ యువర్ టేక్ అండి? నమస్తే ఋషి గారు. నమస్కారం అండి. మిగతా ప్యానెల్ ఉన్న సభ్యులకు కూడా నమస్కారం. ఇందులో ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఆర్థిక మంత్రి చేతిలో ఎప్పుడు కూడా ఒక మంత్రదండం అంటూ ఉండదు. మనకు ఉన్న ఫండ్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో, బడ్జెట్ లో ఎంత ఉందో దాన్ని బట్టి మనం ఖర్చు పెట్టాలి అన్నది ఒకటి. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే మన ఆర్థిక మంత్రి గారు ఎంత అయితే చేయవచ్చు ఆ విధంగా చేశారు అన్నది నా అభిప్రాయం. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని 4.8 దాకా తీసుకురావడం జరిగింది. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం, అది 11 లక్షల కోట్లకు పైగా అలాట్మెంట్. తర్వాత రాష్ట్రాలకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ తీసుకుంటే అది ఒక 1.5 lakh crores. అవును. తర్వాత ముఖ్యంగా మీరు అన్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా, అదే ప్రభుత్వోద్యోగులు తీసుకుంటే అది ఇంకొక 12,75,000 దాకా కూడా వెళుతుంది. సో ఈ విధంగా వారు చేసిన తర్వాత సో మనం ముఖ్యంగా చూడాల్సిన అంశం ఏంటంటే ఇందులో అనేక విషయాలను ప్రస్తావించారు. ఎందుకంటే భారతదేశానికి వికసిత్ భారత్ అని 2047వ సంవత్సరానికి ఒక టార్గెట్. తర్వాత వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని యునైటెడ్ నేషన్స్. ఆ తర్వాత 2070కి మనము కర్బన ఉత్పత్తులు అంటే కార్బన్ ఎమిషన్స్ అన్నవి 0 చేస్తామన్న ఒక కమిట్మెంట్. సో వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఈ బడ్జెట్ ను మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనకు చూడాల్సింది ఏంటంటే వ్యవసాయానికి పెద్దపీట వేయడం జరిగింది. అదొక ప్రధానమైన అంశం. ఎందుకంటే ఫైనల్ గా వ్యవసాయ రంగానికి మనం పెద్దపీట వేస్తే తప్ప భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతి ఉండదు అనేది నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. ఎందుకంటే భారతదేశం వ్యవసాయ ప్రాధాన్యమైన దేశం. ఆ తర్వాత గ్రామీణాభివృద్ధి, తర్వాత ఏంటంటే చిన్న పరిశ్రమలు, వీటిని కూడా అభివృద్ధి చేయడం చాలా అంశం. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు చూసుకుంటే మీరు వీటిలో చాలా ఈసారి ప్యాకేజీలో చాలా విషయాలు అందులో కల్పించబడ్డాయి. ఎంఎస్ఎంఈల యొక్క ప్రాముఖ్యత, ఎందుకంటే ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు అన్నవి డిమానిటైజేషన్ అప్పుడు చాలా దెబ్బతింది. ఆ తర్వాత వాటిని క్రమక్రమంగా వాటిని పునరుద్ధీకరణ చేయడానికి చేస్తున్న అంశంలో ఈ రోజు వీటిని ఇంక్లూడ్ చేయడం. తర్వాత ఏంటంటే ఒక పల్సెస్ మిషన్ అన్నది ఒకటి ఏర్పాటు చేయడం, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం వ్యవసాయానికి తీసుకుంటే. తర్వాత ధనధాన్య కృషి యోజన అని అదొకటి. తర్వాత వచ్చేసి కిసాన్ క్రెడిట్ కార్డులు, పత్తికి ఒక స్పెషల్ మిషన్, తర్వాత ఆక్వా అండ్ మెరైన్ ప్రొడక్ట్స్ దానికోసం, తర్వాత హై ఈల్డింగ్ సీడ్స్ అన్నది కూడా మంచి ఉత్పాదన చేసే విత్తనాలను ఇవ్వటము, ఇవి ముఖ్యంగా వ్యవసాయంలో చూసుకుంటే. తర్వాత కూరగాయలు మరియు హార్టికల్చర్, వీటి అభివృద్ధి ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ కల్పన చేయడము, తర్వాత యూరియా ప్లాంట్లు ఏర్పాటు చేయడం. సో ఈ విధంగా చూసుకుంటూ వెళితే మనం
వ్యవసాయ రంగంతో మొదలై ఆ తర్వాత ఎంఎస్ఎంఈ రంగంలోకి వచ్చి ఈ విధంగా ముందుకు వెళుతూ ఒక బ్యాలెన్స్డ్ బడ్జెట్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. Yes. తర్వాత ముఖ్యంగా బీహార్ ఓరియంటెడ్ గా కూడా ఉంది, బీహార్ సెంట్రిక్ గా కూడా బడ్జెట్ ఉందని అంటారు. స్టేట్స్ విషయానికి వద్దాం లక్ష్మీనారాయణ గారు, మిగతా వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాక స్టేట్స్ గురించి మాట్లాడదాం.